ఆర్టిస్టు అనేవాడు ఎలాంటంటే స్వచ్ఛత కలిగిన వాడు. తను ఏం చేస్తున్నా సమాజం కొరక, సభ్యుల కొరక, వ్యక్తిగతమా అనేది మనం నివసిస్తున్న సమాజానికి మనం తెలిసినప్పుడే మనకు ఆ గౌరవం ఇక్కడికి ఈ సాయంకాలం ఇంత విలువైన వ్యక్తులను పిలిపించి ఫర్దర్గా ఏం చేద్దాం, ఎలా చేయాలని ప్రాంతకళ చిత్రకళ అకాడమీకి ఒక మాట మాట్లాడితే మాకు కూడా సంతోషం. సభాధ్యక్షులకు మరి ఈరోజు చీఫ్ గెస్ట్ అయిన అశోక్ అన్న గారికి, అశోక్ అన్న కూడా మేము చాలా చిన్న పిల్లలు. అసలు ఏంటంటే ఏదన్నా అనంటే అన్న ఎట్లన్నా అనేసి వెళ్ళి అన్నదే అడ్వైస్ తీసుకునే వాళ్ళం. ఐడిపిఎల్లో ఉన్నప్పుడు, ఐడిపిఎల్లో మా చిన్నమ్మ ఉన్నప్పుడు అట్లా చాలా ఫ్యామిలీ నంబర్ అనమాట అన్న. ఇట్లా ప్రతి విషయాన్ని కూడా అన్న దగ్గరికి వెళ్ళేసి అడ్వైస్ తీసుకొని ఎలా వెళ్ళాలన్నా ఏంటన్నా అనేసి అంటే తమ్ముడు ఇట్లా చేయాలి, ఇట్లా చేయాలి రాజు అట్లా అది కూడా మేము చాలా నీళ్ళు చేసుకొని ముందుకు వెళ్ళాము. అదేవిధంగా అశోక్ అన్న గురించి చెప్పాలంటే, అశోక్ సార్ గురించి చీఫ్ గెస్ట్ సార్ గురించి చెప్పాలన్నా, అన్న కూడా చాలా ప్రతి విషయాన్ని కూడా పరిశీలిస్తాడు, పరీక్షిస్తాడు, అన్వేషిస్తాడు, ఆచరిస్తాడు. అది అశోక్ అన్న. నేను ఆయన అన్నలో గమనించింది ఇది ఏంటంటే ఇది అందరికీ తెలియదు. ఏంటంటే అందరికీ ఎవరైనా కష్టపడ్డప్పుడే కష్టాన్ని యొక్క గొప్పతనం ఏదో తెలుస్తుంది. కష్టపడకపోతే కష్టపడని గొప్పతనం తెలియదు. ఏంటంటే అందరూ ఏంటంటే వడ్డిస్తే ఇస్త్రాకులో పెడితే భోజనం చేసేవాళ్ళు ఉంటారు. కానీ కొంతమంది ఇస్త్రా కుట్టుకొని దాంట్లో తయారు చేసుకొని దాన్ని పర్ఫెక్షన్గా మళ్ళీ మహాప్రసాదంగా తీసుకుంటూ మరి ఏం చేయాలని ధ్యానంలో ఉండి సాగేవాళ్ళు కొంతమంది. అట్లా అశోక్ అన్న ప్రతి దాన్ని కూడా ఒక సాధనంగా సారు ముందుకెళ్ళాడు. అదే కాదు, ఎడ్యుకేషన్ పరంగా అయినా దేని పరంగా అయినా మరి పెద్ద వాళ్ళు కూడా అశోక్ అన్నకు ఎందుకు అంత రెస్పెక్ట్ ఇస్తారంటే అన్న చేసే ప్రతి పనిని కూడా ఒక పర్ఫెక్షన్ ఉంటుంది. ఇది చేయాలా వద్దా, ఎన్ని 100 సార్లు అయినా ఇంత పాండాంకులు ఉంటుండే. అప్పుడు మాకు అన్నకు చాలా క్లోజ్, ఇప్పుడు లేరు. ఇప్పుడు వివేక్ వాళ్ళ ఫాదర్ అనమాట. ఆయన కూడా అన్నని చాలా లైక్ చేస్తుండే. అన్న ఎట్లా ఏంటిదని చాలా అడ్వైజ్ ఇస్తుండే. ఈ కుతుబ్లాపూర్ మండల్లో ప్రతి దానిలో కూడా అన్నం తీసుకొనేసి అన్న ఇట్లా చెప్పంగానే కథము ఆచరిస్తుండే. ఇట్లా చాలా నెమ్మదిగా, మళ్ళీ ఏంటంటే ఏదో హడావిడిగా మాట్లాడడం ఇలా కాదు. ఇది మాట్లాడాలా వద్దా, ఒకరు మనసును నొప్పించాలా లేదా వాళ్ళ మనసును నొప్పియకుండా మసులుకునేవాడు మహాజ్ఞాని. అది అన్న లోపల ఉంది. మరి అన్న మేము ఏంటంటే అశోక్ అన్న విషయంలో ప్రతి విషయంలో కూడా మేము పరిశీలించాము. అన్న రావడం మాకు ఎంతో ఆనందం. ఇంకా అన్న ఫర్దర్గా కూడా మన ప్రాంతంలో ఉన్న పెద్ద వాళ్ళ దగ్గర కూడా తీసుకెళ్ళి ఒక ఆర్ట్ క్యాంపుని అరేంజ్ చేయాలి. ఏదో తెలిసిన వాళ్ళకు కూడా ఏంటంటే ఒక ఆర్ట్ని ఎట్లా మేము ఇక్కడ ఉన్నా కానీ ఇది కరెక్టే. నేను మార్నింగ్ కలుస్తాను, వాకింగ్ బాక్సింగ్ టైం బట్టి మళ్ళీ అక్కడికే వచ్చేస్తాను, మళ్ళీ ఈవినింగే వస్తాను. ఇట్లా వచ్చి వెళ్తుంటే ఏంటిది అనకుండా మన ప్రాంతంలో కూడా మనమంటూ ఏంటి, మన చిన్నపిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఎవరు ఏదో ఒక చిన్న బీజం వేస్తే వాళ్ళు తయారవుతారు. ఎందుకంటే నేటి వాళ్ళనే రేపటి పౌరులు అన్నట్టు మన ప్రాంతం డెవలప్మెంట్ కావాలన్నా మన పిల్లల్ని డెవలప్ చేయాలి. మన సమాజంలో మన మంచి సంకల్పాలను వాళ్ళకి నేర్పించాలి. అట్లా అన్న ఎన్నో విధాలుగా చెప్పారు కాబట్టి మేము ఈ స్థాయిలోకి వచ్చాము. ఇంకా వీళ్ళు కూడా ఆ విధంగా వెళ్ళాలంటే కూడా పిల్లలకు ఒక క్యాంపు, పెద్దవాళ్ళకు ఒక క్యాంపు, పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మన వివేకానంద దగ్గరికి అయినా, వివేక్ సార్ దగ్గరికి అయినా, తర్వాత మన శ్రీశైలం గౌడన్ సార్ దగ్గరికి అయినా, ఎవరి దగ్గరికైనా వెళ్ళేసి ఒక క్యాంప్ అరేంజ్ చేయాలని. అట్లా మన బాక్సింగ్ విషయంలో కూడా కొద్దిగా అన్న ఇంకా శ్రద్ధ తీసుకోవాలి. అట్లా దేవన్న ఉన్నాడు, దేవ కూడా ఏంటంటే ప్రతి దాంట్లో కూడా అన్న ఆయన కూడా ప్రతి దాంట్లో కూడా పరిశీలిస్తాడు, పరీక్షిస్తాడు, ఏం చేయాలని అన్నతో డిస్కషన్ చేస్తాడు. ఈ విధంగా మరి చాలా హార్డ్గా ప్రతి చేసి ఆయన కూడా ఇట్లనే స్వయంగా ఎదిగిన మహా జ్ఞాని అని కూడా అనొచ్చు. ఎందుకంటే ఇది
ఆ కష్టంలో నుండి వస్తేనే ఆ కష్టం విలువ తెలుస్తుంది. అది కష్టం ఆ విధంగా రాలేకపోతే వాళ్ళకి తెలియదు, చాలా చిన్నగా ఉంటుంది. అట్లా అయినప్పటికీ దేవగురు మరొకసారి నమస్మాంజలు నమస్కారాలు తెలియపరుచుకుంటున్నాను. అన్న సరి టైంకు అన్నం తీసుకొచ్చినందుకు, దేవ వచ్చినందుకు మరొకసారి. మరి అంతేకాకుండా ఇంకా బాక్సింగ్లో కూడా దాన్ని పట్టుకోవాలి, బాక్సింగ్ను మరి ముందుకు తీసుకెళ్ళాలని కూడా కోరుకుంటూ, మరి ఏదో ఒక ప్లేస్ అయినా అరేంజ్ చేసేసైనా కుతుబ్లాపూర్లో బాక్సింగ్ ఎప్పుడు ఉండాలి, నడుస్తూ ఉండాలి. అందులో దేవ ఉండాలి, అశోక్ అన్న ఉండాలి, మన సార్ను గుర్తు చేసుకోవాలి, రామ్లంకుల్ను. మనం ఆ విధంగా కూడా ముందుకు వెళ్ళాలనేసి నా యొక్క చిన్న అభిప్రాయము, నా యొక్క చిన్న ఆశ. అది కూడా నెరవేర్చాలని, ఈ దిశ కూడా కొద్దిగా ఆలోచించాలని అశోక్ అన్న మరి దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. అంతేకాకుండా పిల్లలకు కూడా ఈ విధంగా మన అన్నగారి గురించి కూడా చెప్పాలంటే మంచి జ్ఞాని. మరి ఇంకోటి ఏంటంటే ప్రతి విషయాన్ని కూడా అన్న ఆలోచిస్తుంటాడు, ఎలా చేయాలి ఎంత అంటే. నేను దేవదగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మెడికల్ స్టోర్కి వెళ్ళినప్పుడు, అన్న మెడికల్ స్టోర్ ఉండే, అక్కడికి వెళ్ళినప్పుడు కూడా అన్న పరిచయం. మరి అన్న కూడా చాలా అద్భుతంగా మాట్లాడి ఇలా చేద్దాము, ఇలా చేద్దాము, మనకున్న దాంట్లో ఎట్లా ముందుకు వెళ్దాము, ఎలాంటి వర్క్ చేస్తే మనకు మరి ముందుకు వెళ్ళగలం, అది కూడా మంచి సంకల్పాలతోటి అనే భావాలతోటి అన్న మాట్లాడేవాడు. అన్నకు కూడా అన్న వచ్చినందుకు కూడా అన్నకు కూడా మరొకసారి నమస్కారాలు తెలియపరుచుకుంటున్నాము. మరి అన్నకు కూడా మరి మరొకసారి కృతజ్ఞతలు కూడా తెలియపరుచుకుంటున్నాము. ఇట్లా ఏదైనా ఒక్కరు చేస్తే కాదు, ఏదైనా ఒక టీం లాగా మనం ఉండాలి. ఆ టీం వర్క్ లాగా ముందుకెళ్ళాలి. దానికి అశోక్ అన్న ఆలోచించి ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ, అదేవిధంగా ఈ ప్రాంతంలో బాక్సింగ్ ఎప్పుడు ఉండాలి. ఒకటి చిత్రకళ ప్లస్ అన్నకు చెప్పాను, అది కూడా మనం డెవలప్ చేస్తూ, ఎందుకంటే ఇది అశాశ్వతమైన జీవితం, ఎప్పుడు ఉంటామో ఎప్పుడు, కానీ మనం చేసే పని ఎప్పుడు స్థిరం. అదే నేను తలంచుకుంటాను, అదే నా మైండ్లో ఉంటుంది. కాబట్టి ఒక మంచి విదేశంతో ఈ విధంగా ముందుకు వెళ్ళాలని, ఇక్కడ కూడా వీలైతే దేవుని దయ వల్ల, మా తల్లిదండ్రుల దయ వల్ల అయినా ఒక చిన్న గ్యాలరీ కూడా ఏర్పరచాలని, ఎప్పుడు ఒక షోస్ ఇక్కడ జరగాలి, ఒక ఆర్ట్ షోలు జరగాలి, చిన్నపిల్లలు వచ్చి ఫ్రీగా నేర్చుకోవాలి, పేద పిల్లలైన ఎవరైనా నేర్చుకొని ఒక ఉన్నత స్థాయిలోకి రావాలనే ఆకాంక్ష, నా ఆశ. అదేవిధంగా జయన్న విషయంలో చెప్పాలంటే, జయన్న మామూలుగా కేంద్రీయ విద్యాలయంలో ఉపాధ్యాయుడు, ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దిన మహా జ్ఞాని. అదేవిధంగా మరోసారి అన్న వచ్చి కూడా ఈ క్యాంపులో పార్టిసిపేట్ చేసి మరి లైవ్ పోర్ట్రేట్ చేసి మమ్మల్ని ఎంతగానో ఆనందింపజేశాడు. అన్నకు మరోసారి ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. అదేవిధంగా మంజుల మేడం విషయంలో కూడా జ్ఞాపకం చేసుకుంటాను. నిన్న ఎంతో హార్డ్ వర్క్ అక్కడ రవీంద్ర భారత్లో 3 ప్రోగ్రాంలను కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఈరోజు పొద్దున్నే ఇక్కడ మరి ఈ యొక్క క్యాంపులో మళ్ళీ పార్టిసిపేట్ చేయడము, మళ్ళీ బెంగళూరు నుండి, ఢిల్లీ నుండి, మరి ముంబై నుండి, వైజాగ్ నుండి వచ్చిన ఆర్టిస్టులు కూడా పాపం ఇక్కడనే ఉండేసి మరి మార్నింగ్ ఇక్కడికి తీసుకొచ్చాను కార్లో, ఇక్కడనే ఉండి మార్నింగ్ వర్క్ చేసి వాళ్ళు ఇప్పుడే వెళ్ళారు. ఇదంతా ఏంటంటే ఒక గ్రూప్గా ప్రపంచంలో ఒక చిత్రకారిగా మన కుతుబ్లాపూర్ పేరును, మన మండల్ పేరును, మన గ్రామం పేరును, మన తిరిగే ప్రాంతం పేరును ఉన్నత స్థాయిలోకి తీసుకెళ్లడమే నా ధ్యేయంగా, నా సంకల్పంగా పెట్టుకొని నేను సాగుతున్నాను. కనుక మరోసారి మీ అందరి ఆశీస్సులతోటి, మీ అందరి ప్రోత్సాహంతో మన ప్రాంతానికి మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మా మేడం విషయంలో చెప్తూ, మేడం కూడా ఆర్ట్ కూడా ఎంతో చేస్తూ మరి ముందుకు వెళ్తుంది. ఆమె ఎంఎస్సి చదివినను, ఇక్కడ పిల్లలకు ఫ్రీగా ఆర్ట్ చెప్పడము, తర్వాత వాళ్ళకి ఏదో పెన్సిల్ ఇవ్వడం, ఏదో ఒకటి సాధన చేయండి అని చెప్పాను. ఆ విధంగా దిశగా వెళ్తున్నాము. ఇది ఒకే సంకల్పం ఏంటంటే, ఇక్కడ ప్రతి నెలకు ఒక ఆర్ట్ క్యాంప్ అయినా లేదా ఒక ఎగ్జిబిషన్ అయినా ఈ ప్రాంతంలో జరగాలి. ఎక్కడ కళలు వర్ధిల్లుతాయో అక్కడ సస్యశ్యామలంగా ఉంటుంది. అంటే దీనికి మీనింగ్ ఏంటంటే, ఒక డిసిప్లిన్ మనకు ఉంటే, మనము ఏంటిదంటే ఆ డిసిప్లిన్ ద్వారానే ఒక తండ్రిని ప్రేమించాలన్నా మనకు డిసిప్లిన్ అనేది తెలియాలి, ఒక అన్నని ప్రేమించాలన్నా మనకు డిసిప్లిన్ అనేది తెలియాలి, ఒక అక్కను ప్రేమించాలన్నా డిసిప్లిన్ అని తెలియాలి, తోటి స్నేహితులు ప్రేమించాలన్నా డిసిప్లిన్ తెలియాలి. ఆ డిసిప్లిన్ నేర్పించేది ఈ మహాగురువులు, టీచర్స్. ఈ టీచర్స్ మరి నేర్పించి ఈ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి ప్రతి విషయంలో కూడా మనం ఇంకాను మన పిల్లలైన మనల్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఇక్కడ ఒక మంచి స్థిరమైన
సంపదను ఇక్కడ మరి మన కుతుబ్లాపూర్లో ఈ గిరినార్లోనైనా ఐడిపిఎల్లోనైనా స్థాపించాలని నా సంకల్పము. మీ అందరి సహకారంతో ఇది మీరు అందరూ మీ భుజాల మీద వేసుకొని ముందుకు తీసుకోవాలని మరోసారి మనసారా మీ అందరినీ నమస్కారం చెబుతూ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అవకాశాన్ని. చాలా సంతోషంగా కృష్ణ గారు, మీరు చాలా మంచి విషయాలు మీ ఆలోచనను మన ప్రాంతీయ పెద్దలకు, మీ ఆత్మీయులకు, మీతోటి బాల్యంలో మీతోటి తిరిగిన వాళ్ళు, ఇంతో గొప్ప వ్యక్తులు దృష్టికి మీరు తీసుకెళ్ళినందుకు మీ కళ నెరవేరుతుందని అక్షరాల వాళ్ళు దానికి బాట, ఖచ్చితమైన బాట వేయడానికి వాళ్ళు మార్గాలు చూపిస్తారని ఆశిస్తూ ఈరోజు, ఎందుకంటే నీ మంచిని కోరే వాళ్ళే కాబట్టి, నీతో తిరిగిన వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా నీ ఆలోచనను ఒక కళాకారుడు ఐడిపిఎల్ గిరినగర్ ఈ ప్రాంతంలో కళలు వర్ధిల్లాలి అనేదే మీ ఆశయంగా పెద్దలకు తెలియజేశారు కాబట్టి అది ఈరోజు కాకపోయినా రేపు కాకపోయినా ఎల్లుండైనా అది 3 పువ్వులు 6 కాయలుగా స్థానిక చిత్రకళ ద్వారానే ఐడిపిఎల్లో ఒక ఐడెంటిఫికేషన్ వచ్చేటట్టు మీరు మీ ఆలోచనను పెద్దలకు తెలియజేశారు. వాళ్ళ దృష్టిలో ఉంటుంది. ఇది సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా అది భగవంతుడు ఆ ఫలాలు మీకు అందించేది ఆశిస్తుంది. పెద్దలకు అందరికీ ఈరోజు ఇచ్చిన సహృదయులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతతో విరమిస్తూ ఇక్కడికి వచ్చిన పిల్లలు ఆసక్తిగా పిల్లలందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.